గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ మన ఉమెన్స్ డే సందర్భంగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన చీఫ్ గెస్ట్ లీలావతి మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఇక్కడికి వచ్చిన మదర్స్, సిస్టర్ ఎవరైనా వచ్చి ప్రతి ఫీమేల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇట్ కెన్ బి వైఫ్ కానివ్వండి, మదర్, సిస్టర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, డాటర్, ఏ రోల్ అయినా సరే కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ నాకు ఎప్పుడో డౌట్ ఉండేది, లైక్ ఎప్పుడు కూడా ఉమెన్ కూడా మెన్తో ఈక్వల్, ఉమెన్ కూడా మెన్తో ఈక్వల్ అంటే నాకు లైక్ కన్సర్న్ ఉండేది, లైక్ ఎలా ఈక్వల్ మనం అసలు, వీఆర్ మోర్ సుపీరియర్ దాన్ దమ్, అంతే కదా. సో ఎందుకు మనం వాళ్ళతో ఈక్వల్ అవ్వాలని మనం అనుకోవాలి? సో మనం 50% ఆఫ్ ద సొసైటీ అయితే రెస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద సొసైటీ ఫీమేల్ ద్వారానే వస్తారు. సో మేల్స్ కూడా ఫీమేల్ ద్వారానే వస్తారు. సో వీఆర్ మోర్ ఫార్ సుపీరియర్ దాన్ దమ్. సో మనం ఎప్పుడు మెన్తో ఈక్వల్ అవ్వాలి అని ఫైట్ చేయకూడదు. మనం ఒప్పుకోవాలి, ఫస్ట్ మనం మెన్ కంటే సుపీరియర్ అని ఒప్పుకోవాలి. అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఓకే. అండ్ నేను ఇక్కడ ఉన్న మేల్స్ అందరికీ మిమ్మల్ని డిగ్రేడ్ చేయడం కాదు, బట్ యాజ్ ఫీమేల్స్ ఇక్కడ చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. సో ఇంట్లో మెన్ కోఆపరేట్ చేయకపోతే మనం ఇక్కడ వరకు రాము, ఓకే. సో అండ్ మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. ఇంట్లో సపోర్ట్ లేనిదే చాలా మంది ఉంటారు. చదువుకోవద్దు అని పాతకాలంలో ఫీమేల్స్ని చదువుకోనిచ్చే వాళ్ళు కాదు, చదువుకున్నాము, జాబ్ చేయవద్దనే వాళ్ళు జాబ్ చేస్తున్నాము. అండ్ చాలా చోట్ల కూడా ఫీమేల్స్ చాలా మెయిన్ రోల్స్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యామ్ ఉన్నారు, జడ్జిగా ఉన్నారు. అండ్ ఇక్కడ డైరెక్టర్స్గా నేను, దుర్గా మ్యామ్ ఉన్నారు. అండ్ అనూష చాలా అడ్మినిస్ట్రేషన్ కూడా రన్ చేస్తుంది. సో అందరూ కూడా చాలా ఇంపార్టెంట్. మెన్ ఆర్ ఉమెన్ ఆల్ ఆర్ ఈక్వల్, ఓకే. సో బట్ మనల్ని ఎప్పుడు మనం తక్కువ అనుకోకూడదు. సో మెన్తో పాటు సమానంగా చేయాలి అనుకోవద్దు. వీఆర్ ఆల్రెడీ ఈక్వల్ అండ్ ఫార్ మోర్ సుపీరియర్, ఓకే. Especially my wishes to all the women gathered here. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. దానికి కారణాలు ఏంటి, ఎందుకు మనం ఈరోజు జరుపుకుంటున్నాం? ఏం ప్రతిరోజు ఆడవారిది కాదా? ఈరోజు మాత్రమే నా ఆడవారికి స్పెషల్ డే? మీరు చెప్పాలి. ప్రతిరోజు మనదే కదా. ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా. ఈరోజు ఎందుకు అంటే ఆడవారు సాధించినటువంటి విజయాల్ని, ఎంత కష్టపడి ఆ విజయాలు సాధించారు, ఇంకా ఎన్ని సాధించాలి, ఇప్పుడు మనం ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఇవన్నీ డిస్కస్ చేసుకునేదానికి ఈరోజు మనం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా అది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఈక్వలైజేషన్లో వచ్చేసాం అనుకుంటాను. ఒప్పుకుంటారా? ఇక్కడ చూడండి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో, ఉమెన్ డాక్టర్స్. ఇంతకుముందు మనకి డాక్టర్స్ అంటే ఓన్లీ మేల్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. డే బై డే అది తగ్గుతూ వచ్చింది. ఇది మనకి ఉమెన్ ఒక ఎంపవర్మెంట్ కావాలి అనేది ఎప్పుడు మొదలైంది అంటే అది చాలా పురాతన కాలంలోనే మొదలైంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా మనం ఆల్మోస్ట్ ఈక్వలైజేషన్లోనే ఉన్నాం. యాక్చువల్లీ ఎప్పుడు అంటే మన వేదాల కాలం నుంచి కూడా స్త్రీకి అంత గౌరవం ఇస్తూ ఉన్నారు, మర్యాద ఇస్తూ ఉన్నారు. రాజులు ఉన్నప్పుడు రాళ్ళు కూడా అంత గౌరవం ఇచ్చేవాళ్ళు కదా. చూసుంటారు మీరు, చాలా సినిమాల్లో చూసుంటారు, హిస్టరీ చదివినా కానీ మనకి అర్థమవుతూ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈస్టర్న్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్, అక్కడికి వచ్చేటప్పటికి మనం ఆ తారతమ్యం చూసాం. అక్కడ స్త్రీలను ఎక్కువగా అడగదొక్కారు. వాళ్ళు ఈక్వల్ పే కోసం, అంటే ఒకే పని చేసినా కూడాను సరైన జీతం ఇచ్చేవాళ్ళు కాదు. దానికోసం మొదటిగా మొదలైంది న్యూయార్క్లో మొదలైంది. అది మళ్ళీ అమెరికా దేశం. సో అక్కడ మొదలైన తర్వాత దాన్ని ఒక చోట ఒక ఉద్యమం మొదలైనప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తారు. అలాగే మహిళలందరికీ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది ఒకటి సాధించుకున్నాము. అలాగే ఓటు హక్కు సాధించుకున్నాము, విద్యా హక్కు సాధించుకున్నాము. ఇలా రకరకాలైనటువంటి హక్కులు మనం సాధించుకున్నాం. ఇక్కడ మన భారతదేశానికి వచ్చేసరికి మన రాజ్యాంగమే మనకి హక్కులన్నింటినీ కల్పించింది. మన ఇండియాలోకి వచ్చేటప్పుడు డిస్క్రిమినేషన్ లేదు. కానీ స్త్రీ అణిచివేయబడింది అనేది నిజము, మనం ఒప్పుకోవాలి. నిజమేనా? ఇంతమంది ఉన్నారు, అవునో కాదో చెప్పాలి. మీరు అందరూ చెప్తేనే మరి తెలుస్తుంది నిజం. కానీ దానిలో నుంచి ఇప్పుడు ఎలా ఉన్నాం, మనం ఎంత దూరం ఈ జెండర్ డిస్క్రిమినేషన్లో నుంచి బయటకు వచ్చాం. మా కాలం అంటే మేము అని కలుపుకోకూడదు. పాపం దీస్ పీపుల్ ఆర్ యంగర్ టు మీ. ఒక 50 years పైబడిన వాళ్ళు ఉన్నవాళ్ళు అప్పుడు మనల్ని మన పేరెంట్స్ ఎలా పెంచారు అని చూసుకుంటే, మన అన్నదమ్ముల్ని ఒక రకంగా పెంచారు, మనల్ని ఒక రకంగా పెంచారు. ఒప్పుకుంటారు కదా. కానీ ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఇద్దరిని సమానంగా పెంచుతున్నాం.
ఇద్దరిని ఇంగ్లీష్ మీడియం స్కూల్కే పంపిస్తున్నాం. ఇద్దరు ఎంత చదువుకుంటారంటే అంతా చదివిస్తున్నాం. ఇద్దరికి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిందంటే మనం వాళ్ళని పంపిస్తున్నాం. ఇప్పుడు తారతమ్యం మనం చూపించడం లేదు. సో ఇది ఒక రకంగా మన సొసైటీలో వచ్చినటువంటి మార్పు. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక ఎండ్ పెట్టినట్టుగా మనం అనుకోవచ్చు. అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం వికాస్ హాస్పిటల్లో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఐ థింక్ మనం ఈరోజు ఇక్కడికి ఈ సెలబ్రేషన్ చేసుకునేదానికి వీళ్ళు ఇంత పెయిన్స్ తీసుకొని సెలబ్రేట్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్స్ కూడా ఉండడం చాలా ఆనందదాయకం. సో మనం ఈ సంవత్సరం 2024 సందర్భంగా ఒక థీమ్తో ముందుకెళ్తున్నాము ఈ ఉమెన్స్ డేకి. దట్ ఈజ్ ఇట్, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్స్ ది ప్రోగ్రెస్. సో ఉమెన్ మీద ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ వెరీ ప్రోగ్రెస్ అనే దీంతో వెళ్తున్నాము. ఈ మా డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఉద్దేశం కూడా ప్రతి ఒక్క మహిళకి న్యాయం అందాలి, ప్రతి ఒక్క మహిళ ఉచిత న్యాయానికి మేము సహాయం చేస్తాము, వాళ్ళకి సహాయము సూచనలు అన్నీ కూడా ఇస్తాము. ఈ డిఎల్ఎస్ఏ అనేది డిస్ట్రిక్ట్ కోర్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్లో ఉంది. అక్కడికి ఏ మహిళ అయినా కానీ వచ్చి సహాయం ఆర్థిస్తే మేము న్యాయ సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమాన్ని ఉత్సవాన్ని జరుపుకోవడానికి ఉన్నాము. ఈ సందర్భంగా మేము మా స్టాఫ్ని అండ్ స్టాఫ్ వాళ్ళ పేరెంట్స్ సిస్టర్స్ ఎవరైనా సిబ్లింగ్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. సో దట్ వాళ్ళని కూడా హెల్త్ అవేర్నెస్, ఫీమేల్స్ ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటారు కానీ వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా హెల్త్ అవేర్నెస్ కానీ టెస్టులు కానీ చేయాలి అని వాళ్ళని టీచ్ చేయడానికి చేశాము. అండ్ మాకు చీఫ్ గెస్ట్గా మ్యామ్ కూడా వచ్చి మ్యామ్ వరకు కూడా చాలా మంచి స్పీచ్ అవైలబుల్, మాకు తెలియని చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ చాలా హ్యాపీగా జరిగింది ఎన్విరాన్మెంట్. థ్యాంక్ యూ. నమస్కారం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మహిళలందరూ ఎంతో కష్టపడుతూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ కృషి చేస్తూ తమదైన శైలిలో వారి యొక్క ముద్రను వేసుకుంటూ సాగిపోతున్నారు. అయితే ఒక హాస్పిటల్ డైరెక్టర్గా వారి ఆరోగ్యాన్ని పట్ల కాస్తంత శ్రద్ధ చూపిస్తూ వారి ఆరోగ్యాన్ని వాళ్ళు సంరక్షించుకుంటూ వాళ్ళ ఇంటిని అలాగే వాళ్ళు ఉంటున్న సమాజాన్ని ఆరోగ్యవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి లీలావతి గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.